హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇవాళ స్పెషల్ రెసిపీ ఆలు ఊతప్పం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా 5 నిమిషాలలో ఇలా రెడీ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన హెల్త్కి ఎంతో మంచిదండి. చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటాయి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తురుముకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. దానిలో వాటర్ లేకుండా పిండి ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఒక టమాటాని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ కారము. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీనెస్ని బట్టి కారం యూజ్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత చాట్ మసాలా అండి, దాన్ని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ చాట్ మసాలా వేసుకోవడం ద్వారా బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆలుతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దానిపై వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఊతప్పం లాగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటామండి. చాలా హెల్దీ కూడా. ఆ తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంత మిశ్రమాన్ని కూడా అలాగే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో కానీ ఏదైనా చట్నీస్తో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి, యమ్మీ ఆలు ఊతప్పం మీ అందరి కోసం. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. పుల్లగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైసీగా చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.